హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ పీస్ వరల్డ్. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం బగీ పైరేట్స్తో ఫస్ట్ బిగ్ క్లాష్, నామీ బిట్రేయల్, జోరో ఫైట్. ఇప్పుడు స్టోరీ ఎమోషనల్ ప్లస్ యాక్షన్ మిక్స్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. రొరోనోవా జోరో ఆల్రెడీ ఇంజర్డ్ స్టేట్లో కూడా లఫీ కేజ్ని డ్రాగ్ చేసి సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాడు. ఆయన కండిషన్ వీక్ అయినా కూడా ఫ్రెండ్ని వదులుకోడు. ఇక్కడ జోరో లాయల్టీ క్లియర్గా కనిపిస్తుంది. టౌన్ మేయర్ బూడిల్ ఎంట్రీ, జోరోని తన హౌస్కి తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. మీన్వైల్ లఫీ స్టిల్ కేజ్లో ట్రాప్డ్. అక్కడ మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఎంట్రీ, చోచో, ఒక స్మాల్ డాగ్. చోచో పెట్ షాప్ని గార్డ్ చేస్తూ ఉంటుంది. చూస్తే నార్మల్ డాగ్ లాగా కనిపిస్తుంది, కానీ బ్యాక్ స్టోరీ చాలా ఎమోషనల్. మేయర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చోచో ఓనర్ చచ్చిపోయాడు, కానీ ఆ షాప్ని వదులుకోకుండా ఆమె మెమరీ కోసం గార్డ్ చేస్తుంది. ఇక్కడ లాయల్టీ కాన్సెప్ట్ డీప్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడే నామీ కీతో వస్తుంది. లఫీని ఫ్రీ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ట్విస్ట్, చోచో కీని తినేస్తుంది. లఫీ స్టిల్ ట్రాప్డ్. సడన్గా డేంజర్ ఎంట్రీ, మోజీ, బగీ క్రూ మెంబర్, తన లయన్ రిచీతో ఎంట్రీ ఇస్తాడు. టార్గెట్ ఏంటి అంటే జోరోని ఎలిమినేట్ చేయడం. కానీ ఫస్ట్ లఫీ మీద అటాక్ చేస్తాడు. రిచీ అటాక్ చేసి లఫీ కేజ్ని డెస్ట్రాయ్ చేస్తాడు. యాక్సిడెంటలీ లఫీ ఫ్రీ అయ్యాడు. కానీ సిచ్యువేషన్ వర్స్ అవుతుంది. రిచీ డైరెక్ట్గా పెట్ షాప్ మీద అటాక్ చేస్తాడు. ఫుడ్ని డెస్ట్రాయ్ చేస్తాడు. ఫైర్ స్టార్ట్ చేస్తాడు. షాప్ బర్న్ అవుతుంది. చోచో ఫుల్ ఎఫర్ట్తో డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ పవర్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఎమోషనల్ పీక్. లఫీ ఆ సీన్ చూసి సీరియస్ అవుతాడు. రీజన్ ఏంటి అంటే నాట్ ట్రెజర్, నాట్ ఫైట్, లాయల్టీ, రెస్పెక్ట్. లఫీ మోజీ అండ్ రిచీ మీద అటాక్ స్టార్ట్ చేస్తాడు. ఫైట్ స్టార్ట్. లఫీ పవర్ఫుల్గా అటాక్ చేసి రిచీని నాకౌట్ చేస్తాడు. మోజీ What are you? Well, I ate the Gum Gum Devil Fruit. So then you have devil fruit powers like Captain Buggy, but yours make you rubber? Sorry, I apologize for attacking. I don't want any trouble. There's no reason for you to apologize to me. Because of you, that dog will never get his treasure back. And now, because of that, I'm gonna kick your ass. మోజీ కూడా డిఫీట్ అవుతాడు. ఇక్కడ లఫీ ఫస్ట్ టైం సివిలియన్స్ కోసం ఫైట్ చేస్తాడు. ఫైట్ తర్వాత లఫీ షాప్ నుండి మిగిలిన ఒక స్మాల్ ఫుడ్ బాక్స్ని చోచోకి ఇస్తాడు. ఇక్కడ సైలెంట్ ఎమోషనల్ మూమెంట్. చోచో ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తుంది, కానీ టీయర్స్తో. లాయల్టీ రివార్డెడ్. మీన్వైల్ మోజీ బగీ దగ్గరికి రిటర్న్ అయి డిఫీట్ రిపోర్ట్ చేస్తాడు. బగీ ఫుల్ కోపంలోకి వెళ్తాడు. రివెంజ్ మోడ్. బగీ తన బగీ బాల్ క్యానన్ రెడీ చేస్తాడు. బాంబ్, హ్యూజ్ ఎక్స్ప్లోషన్. మేయర్ హౌస్ మీద డైరెక్ట్ హిట్. జోరో ఇన్సైడ్ ఉన్నా కూడా లక్తో సర్వైవ్ అవుతాడు. మేయర్ బూడల్ ఫియర్లెస్గా బగీకి అపోజ్ చేస్తాడు. ఇక్కడ సివిలియన్స్ కరేజ్ హైలైట్. నామీ ఆ సిచ్యువేషన్ చూసి డెసిషన్ తీసుకుంటుంది. లఫీ అండ్ జోరోతో టెంపరరీ అలయన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడే క్రూ ఫార్మేషన్ స్టార్ట్. ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంకి లఫీ రెడీ, జోరో ఇంజర్డ్ బట్ స్టాండింగ్, నామీ జాయిండ్, బగీ యాంగ్రీ. ఇప్పుడు ఆరెంజ్ టౌన్ బ్యాటిల్ ఫుల్ ఇంటెన్సిటీకి రీచ్ అయింది. మేయర్ బూడల్ ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ లఫీ ఇమీడియట్గా అర్థం చేసుకుంటాడు. ఇలా ఫైట్ చేస్తే ఆయన ఇంకా ఇంజరీ అవుతాడు. సో లఫీ ఆయనని ప్రొటెక్ట్ చేయడానికి డైరెక్ట్గా నాకౌట్ చేస్తాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లఫీ ఫైట్ కోసం కాదు, పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేస్తాడు. సడన్గా బగీ ఫుల్ రేజ్లో బగీ బాల్ ఫైర్ చేస్తాడు. హ్యూజ్ క్యానన్ బాల్ డైరెక్ట్గా లఫీ సైడ్కి వస్తుంది, కానీ లఫీ తన రబ్బర్ బాడీ యూజ్ చేసి ఆ క్యానన్ బాల్ని డిఫ్లెక్ట్ చేస్తాడు. మళ్లీ బగీ పైరేట్స్ మీద తిరిగి పంపిస్తాడు. మ్యాసివ్ ఎక్స్ప్లోజన్. బగీ క్రూ ఆల్మోస్ట్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది, కానీ బగీ సర్వైవ్ అవుతాడు. ఎందుకంటే తన ఓన్ క్రూని షీల్డ్స్ లాగా యూజ్ చేస్తాడు. ఇంకో సైడ్ చీఫ్ ఫైటర్ ఎంట్రీ, కబాజీ. కబాజీ ఛాలెంజ్ చేస్తాడు, ఈ ఫైట్ నేను హ్యాండిల్ చేస్తాను అని. అప్పుడే రొరోనోవా జోరో ఫార్వర్డ్కి వస్తాడు. 1-on-1 డ్యూయల్ యాక్సెప్ట్ చేస్తాడు. ఫైట్ స్టార్ట్. జోరో వర్సెస్ కబాజీ. కబాజీ ఫైటింగ్ స్టైల్ ట్రికీ. యూనిసైకిల్ మీద రైడ్ చేస్తూ డిఫరెంట్ యాంగిల్స్ నుండి అటాక్ చేస్తాడు.
ఇంకా వర్స్ ఏంటి అంటే జోరో ఆల్రెడీ ఇంజర్డ్. కబాజీ డైరెక్ట్గా ఆ వూండ్ని టార్గెట్ చేస్తాడు. డర్టీ ట్రిక్స్ యూజ్ చేస్తాడు. కానీ జోరో మైండ్ సెట్ స్ట్రాంగ్. పెయిన్ ఇగ్నోర్ చేసి ఫైట్ కంటిన్యూ చేస్తాడు. ఫైనల్గా జోరో తన సిగ్నేచర్ మూవ్ యూజ్ చేస్తాడు. ఓనీగిరి పవర్ఫుల్ స్లాష్. కబాజీ చెస్ట్ని కట్ చేసి డైరెక్ట్గా డిఫీట్ చేస్తాడు. కబాజీ యూనిసైకిల్ నుండి పడిపోతాడు. జోరో కూడా ఫుల్ ఎగ్జాస్టెడ్. గ్రౌండ్ మీద పడిపోయి ఆల్మోస్ట్ స్లీప్ మోడ్లోకి వెళ్తాడు. ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నవాళ్లు లఫీ వర్సెస్ బగీ ఓన్లీ. మీన్వైల్ నామీ సైలెంట్గా గ్రూప్ నుండి సెపరేట్ అయి బగీ బేస్లోకి ఎంటర్ అవుతుంది. గార్డ్ని సైలెంట్గా నాక్ చేసి కీ యూజ్ చేసి ట్రెజర్ చెస్ట్ ఓపెన్ చేస్తుంది. ఇన్సైడ్ గ్రాండ్ లైన్ మ్యాప్. ఇక్కడ నామీ రియల్ గోల్ హింట్. బ్యాక్ టు మెయిన్ ఫైట్. లఫీ వర్సెస్ బగీ ఇంటెన్స్గా కంటిన్యూ అవుతుంది. బగీ తన బాడీ పార్ట్స్ డిటాచ్ చేసి లఫీ అటాక్స్ అవాయిడ్ చేస్తాడు. ఫైట్ ఫన్నీలాగా కనిపించినా కూడా డేంజరస్గా ఉంటుంది. సడన్గా బగీ టార్గెట్ చేంజ్ చేస్తాడు. లఫీ మీద కాదు, షా హ్యాట్ మీద. బగీ నైఫ్స్తో హ్యాట్ని పియర్స్ చేస్తాడు. ఇక్కడ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. లఫీ ఎక్స్ప్రెషన్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అది నా హ్యాట్ కాదు, అది నా ప్రామిస్. షాంక్స్ మెమరీ ఫ్లాష్ అవుతుంది. ఎమోషనల్ రేజ్ యాక్టివేట్. బగీ లాఫ్ చేస్తూ షాంక్స్ పేరు విని ఫుల్ కోపంలో కర్స్ చేస్తాడు. ఇక్కడ కనెక్షన్ బిల్డ్. ఫ్యూచర్ స్టోరీకి బిగ్ సెటప్. ఫైట్ ఇక్కడ పీక్ టెన్షన్లో ఎండ్ అవుతుంది. జోరో డౌన్, నామీ హిడెన్ ప్లాన్, బగీ ఈగో, లఫీ సీరియస్ మోడ్. ఇప్పుడు ఆరెంజ్ టౌన్ ఆర్క్ ఫైనల్ స్టేజ్కి రీచ్ అయింది. లఫీ వర్సెస్ బగీ బ్యాటిల్ క్లైమాక్స్కి రెడీ. ఫైట్ మధ్యలో బగీ సడన్గా తన పాస్ట్ గురించి రివీల్ చేస్తాడు. నేను నార్మల్ పైరెట్ కాదు అని స్టార్ట్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో బగీ అండ్ షాంక్స్ ఇద్దరూ ఒక పైరెట్ క్రూలో అప్రెంటిసెస్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ క్రూ ఒక షిప్ని లూట్ చేస్తుంది. బగీ ఒక ట్రెజర్ మ్యాప్ కనుకుంటాడు. అది సీక్రెట్గా తన దగ్గర పెట్టుకుంటాడు. ఇంకో సైడ్ షాంక్స్ చెప్తాడు, క్రూకి ఒక డెవిల్ ఫ్రూట్ దొరికింది. ఇక్కడే బగీ ప్లాన్ స్టార్ట్. డెవిల్ ఫ్రూట్ ప్లస్ ట్రెజర్ మ్యాప్ ఈక్వల్ టు రిచ్ లైఫ్. బగీ ప్లాన్ ఏంటి అంటే ఫేక్ ఫ్రూట్ని పైరేట్స్ ముందు తినడం, రియల్ ఫ్రూట్ని లేటర్ సెల్ చేయడం. కానీ ట్విస్ట్, షాంక్స్ సడన్గా బగీని క్యాచ్ చేస్తాడు. షాక్లో బగీ యాక్సిడెంటలీ రియల్ డెవిల్ ఫ్రూట్ తినేస్తాడు. ప్లాన్ కంప్లీట్గా ఫెయిల్. ఇంకా వర్స్ ఏంటి అంటే విండ్ వల్ల ట్రెజర్ మ్యాప్ సీలో పడిపోతుంది. బగీ స్విమ్ చేయలేకపోవడం వల్ల మ్యాప్ రికవర్ చేయలేకపోతాడు. ఇక్కడ బగీ లైఫ్ చేంజ్. డెవిల్ ఫ్రూట్ పవర్ వచ్చింది, కానీ ఫ్రీడమ్ లూజ్ అయింది. ఇక్కడే షాంక్స్ మీద తన హేట్రెడ్ స్టార్ట్. ఫ్లాష్ బ్యాక్ ఎండ్. ప్రెజెంట్లో బగీ ఫుల్ యాంగర్లో ఫైట్ కంటిన్యూ చేస్తాడు. మీన్వైల్ నామీ బగీ ట్రెజర్తో ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తుంది. బగీ నోటీస్ చేస్తాడు. నా ట్రెజర్ అని రేజ్లోకి వెళ్తాడు. తన బారా ఫెస్టివల్ పవర్ యూజ్ చేసి బాడీ పార్ట్స్ని మల్టిపుల్ పీసెస్గా స్ప్లిట్ చేసి అటాక్ చేస్తాడు. కానీ లఫీ ఇంటర్వీన్ అవుతాడు. లఫీ డైరెక్ట్గా బగీని హిట్ చేస్తాడు. మీన్వైల్ నామీ స్మార్ట్గా బగీ బాడీ పార్ట్స్ని రోప్తో టై చేస్తుంది. బగీ పవర్ రెస్ట్రిక్ట్ అయింది. బాడీ స్మాల్ సైజ్లోకి రెడ్యూస్ అయింది. ఫైనల్ మూమెంట్, లఫీ పవర్ఫుల్గా గోము గోమును బజూకా. మ్యాసివ్ ఇంపాక్ట్. బగీ స్కైలోకి త్రో అయి టౌన్ నుండి బయటకి పోయాడు. ఫైనల్ డిఫీట్ కంప్లీట్. ఆరెంజ్ టౌన్ ఫైనల్లీ సేఫ్. నామీ లఫీకి గ్రాండ్ లైన్ మ్యాప్ ఇస్తుంది. టెంపరరీగా మీతో ట్రావెల్ చేస్తాను అని అగ్రీ అవుతుంది. రీజన్ ఏంటి అంటే మనీ ఎర్న్ చేయాలి. మీన్వైల్ టౌన్ సిటిజన్స్ రిటర్న్ అవుతారు. కానీ మిస్అండర్స్టాండింగ్. లఫీ గ్రూప్ని బ్లేమ్ చేస్తారు డెస్ట్రక్షన్కి. యాంగ్రీ మాబ్ చేస్ స్టార్ట్. లఫీ రన్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఎమోషనల్ ట్విస్ట్. చోచో మాబ్ని స్టాప్ చేస్తుంది. ట్రూ ఇంటెన్షన్ అర్థం చేసుకొని క్రూని ప్రొటెక్ట్ చేస్తుంది. లఫీ, జోరో, నామీ సేఫ్గా ఎస్కేప్ అవుతారు. పియర్ దగ్గర బూడల్ వచ్చి థ్యాంక్స్ చెప్తాడు. మీ వల్ల మా టౌన్ సేవ్ అయ్యింది. ఫైనల్గా బిగ్గెస్ట్ సర్ప్రైజ్, లఫీ నామీ ట్రెజర్ మొత్తం వదిలేసి టౌన్ రిపేర్ కోసం లీవ్ చేస్తాడు. నామీ షాక్. ఇక్కడ లఫీ ట్రూ నేచర్ క్లియర్. మనీ కాదు, పీపుల్ ఇంపార్టెంట్. క్రూ ఫైనల్లీ సెయిల్ అవుతుంది. ఫైట్ ఆరెంజ్ టౌన్ ఆర్క్ కంప్లీట్. ఎండింగ్లో ఒక డిస్టెంట్ ఐలాండ్లో ఒక మిస్టీరియస్ పర్సన్ కనిపిస్తాడు. నెక్స్ట్ అడ్వెంచర్ సెటప్. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి అమేజింగ్ వన్ పీస్ కంటెంట్ కోసం వన్ పీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే యానిమే అడిక్టెడ్. దిస్ ఇస్ వన్ పీస్ వరల్డ్ సైనింగ్ ఆఫ్.